హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. లాస్ట్ క్లాస్లో మనం ప్రధానమంత్రి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కృషి సంస్థ గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గురించి పరిశీలిద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సాధారణంగా అంతరిక్షం యొక్క విభాగంగా మనం దీన్ని పేర్కొనడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ప్రధానమంత్రి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతున్న విభాగంగా మనం చూడడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో భారతీయ అంతరిక్ష శాస్త్ర కార్యక్రమానికి పునాది వేసిన శాస్త్రవేత్తగా మనం డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని పేర్కొనడం జరుగుతుంది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని అంతరిక్ష కార్యక్రమం యొక్క వ్యవస్థాపకంగా పేర్కొనడం జరుగుతుంది. ఇతన్నే మనం భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమ పితామహునిగా పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా ఇతన్ని మనం పిలవడం జరుగుతుంది, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని. అయితే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే 1919 ఆగస్టు 12న బాంబే ప్రెసిడెన్సీలోని అహ్మదాబాద్ అనే ప్రాంతంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు జన్మించడం జరిగింది. ఇతను న్యూక్లియర్ ఫిజిక్స్లోను మరియు అదేవిధంగా మనకి ఆస్ట్రానమీలో కూడా మంచి గంట సాధించిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందడం జరిగింది. అయితే ఇతను కాస్మిక్ రేస్ పైన పరిశోధనలు నిర్వహించే క్రమంలో డాక్టర్ సివి రామన్ గారి తోడ్పాటుతో కాస్మిక్ రేస్ పైన పరిశోధనలు కొనసాగించడం జరిగింది ఇతను. అయితే ఇతనికి డాక్టరల్ అడ్వైజర్గా వ్యవహరించిన శాస్త్రవేత్త కూడా డాక్టర్ సివి రామన్ గారు. ఇతను న్యూక్లియర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి మక్కువతోటి 1948లో అహ్మదాబాద్ కేంద్రంగా ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేటటువంటి భౌతిక శాస్త్రంలో పరిశోధన నిర్వహించేటువంటి ప్రయోగ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఐఐఎం అనేటటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సంస్థను కూడా ఇతడు అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. అదేవిధంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు మనకి ఇస్రోకి మాజీ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి ఉడిపి రామచంద్రరావు అంటే ఆయన ఉంటున్నాడు, అతని విఆర్ రావు అంటాం. ఈ విఆర్ రావుకి ఇతను డాక్టరల్ అడ్వైజర్గా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు వ్యవహరించడం జరిగింది. ఈ డాక్టర్ ప్రొఫెసర్ యుఆర్ రావుని మనం శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరుగుతుంది. శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు గారిని మనం శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పెట్టుకోవడం జరుగుతుంది. ఇతనికి డాక్టరల్ అడ్వైజర్గా వ్యవహరించిన వారు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. అయితే ఈ సారాభాయ్ గారు మనకి భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమానికి సారథ్యం వహించిన కారణంగా ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇతను 1999లో మనకి ఆగస్టు 12న అహ్మదాబాద్ అనే పట్టణంలోకి జన్మించడం జరిగింది. ఇతడు సివి రామన్తో కలిసి కాస్మిక్ రేస్ పైన పరిశోధనలు కొనసాగించారు. ఇతనికి డాక్టరల్ అడ్వైజర్గా డాక్టర్ సివి రామన్ గారు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇతను ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి ఉడిపి రామచంద్రరావుకి డాక్టరల్ అడ్వైజర్గా వివరించడం జరిగింది. ఈ యుఆర్ రావుని మనం ఇస్రో మాజీ చైర్మన్, ఇతని మన శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలో మనకి 1962లో భారత ప్రభుత్వం ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత 1962 నుంచి 1969లో మనకి ఇదే ఇండియన్ ఇంకోస్పర్ అనేటటువంటిది ఇస్రోగా ఇండియన్ స్పేస్ ఏజెన్సీగా మనకి ఆగస్టు 15, 1969లో ఏర్పాటు కావడం జరిగింది. ఇస్రోని గమనించినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇది ఇస్రోగా దీని యొక్క ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి 1960లో ఏదైతే ఏర్పాటు అయిందో అదే 1969లో మనకి ఇస్రోగా రూపాంతరించడం జరిగింది. అయితే మనం డిస్కస్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది 1972లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్తో పాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కమిషన్ కూడా ఏర్పాటు కావడం జరిగింది. స్పేస్ కమిషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈ రెండు కూడా 1972లో ఏర్పాటు కావడం జరిగింది.
అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది మనకు ప్రధాని గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతున్నప్పటికీ ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీని, అదేవిధంగా స్పేస్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా, అదేవిధంగా మనము ఇస్రో అంటున్నాం, ఇది ఇండియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ ఇస్రోకి చైర్మన్గా సాధారణంగా ఒకరే వ్యవహరించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ మోడీటీకి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉన్నటువంటి వారు కైలాసవాడి ఓ శివన్ అంటే ఆయన డాక్టర్ కైలాసవాడి ఓ శివన్. డాక్టర్ కైలాసవాడి ఓ శివన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి, అదేవిధంగా స్పేస్ కమిషన్కి, అదేవిధంగా ఇస్రోకి ఎగ్జిక్యూటివ్ హెడ్గా మనకు పనిచేయడం జరుగుతుంది. అయితే భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమాన్ని మనం గమనించినట్లయితే భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమంలో మనకి 4 రకాల విభాగాలు ఉండడం జరుగుతుంది. దాంట్లో మనకి మొదటగా కక్షలు అనేటటువంటి ఒక అంశాన్ని మనం చర్చించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఉపగ్రహాలు అనేటటువంటి రెండవ కాంపోనెంట్ గురించి మనం చర్చిస్తాం. అదేవిధంగా ఈ ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టడానికి కావాల్సినటువంటి ఉపగ్రహ వాహన నౌకల గురించి కూడా మనం చర్చించాలి. ఉపగ్రహ వాహక నౌకలు అనే అంశాన్ని కూడా మనం చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉపగ్రహ వాహక నౌకల్ని ప్రవేశపెట్టడానికి ప్రయోగ వేదికలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంతరిక్ష కార్యక్రమంలో ఉపగ్రహం పరిభ్రమించే కక్షల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతదేశం ప్రవేశపెట్టినటువంటి భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమంలో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహ వ్యవస్థల గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టబోతున్న ఉపగ్రహ వాహక నౌకల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉపగ్రహ వాహక నౌకలని మనం ప్రయోగ వేదిక నుంచి మనం ప్రయోగించడం జరుగుతుంది. వీటిని మనం జనరల్గా స్పేస్ స్పోర్ట్స్గా మనం వివరించడం జరుగుతుంది. వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే మొదటగా మనం కక్షలు అనే టాపిక్ని మనం తీసుకున్నట్లయితే కక్ష అనేది భూమి నుంచి ఉపగ్రహము భూమి చుట్టూ పరిభ్రమించినటువంటి ఒక ఊహాజనితమైనటువంటి మార్గాన్ని మనం కక్ష అంటాం. సాధారణంగా ఇది మనం ఎర్త్గా తీసుకున్నట్లయితే దీని చుట్టూ ఉపగ్రహం అనేది పరిభ్రమించడం జరుగుతుంది. ఈ ఉపగ్రహాలు పరిభ్రమించినటువంటి ఊహాజనిత మార్గాల్ని మనం కక్షలుగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే రకరకాల ఉపగ్రహాల ప్రయోజనాల కోసం మనకి ఈ యొక్క భూమి నుంచి వివిధ ఎత్తులో ఉన్నటువంటి ఊహాజనిత మార్గాల్లోకి వివిధ రకాల కక్షల్లోకి మనం ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవి కూడా ఎత్తును బట్టి వాటి యొక్క రెజల్యూషన్ స్థాయి, అదేవిధంగా ఆ ఉపగ్రహం తోడ్పడేటువంటి ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మన సాధారణంగా ఈ కక్షల్ని మనం 6 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. 6 రకాలుగా ఈ యొక్క ఉపగ్రహాలు తిరుగుతున్నటువంటి ఊహాజనిత మార్గాల్ని మనం వివరించడం జరుగుతుంది. దాంట్లో మొదటిగా భూస్థిర కక్ష. మొదటిది భూస్థిర కక్ష. ఈ భూస్థిర కక్ష అనేది భూమిని మనం గోళాకారంగా ఊహించుకొని దాని మధ్యరేఖని భూమధ్యరేఖ అంటున్నాం కదా. ఈ భూమధ్యరేఖ నుంచి భూమధ్యరేఖకు సమాంతరంగా మనకి 36,000 కిలోమీటర్ల పరిధి ఎత్తు వరకు 36,000 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి ఊహాజనితమైనటువంటి మార్గాన్ని ఉపగ్రహం తిరిగినటువంటి ఊహాజనితమైనటువంటి మార్గాన్ని మనం భూస్థిర కక్ష వివరించడం జరుగుతుంది. అయితే ఈ భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం అనేది మనకు సాధారణంగా భూమి తన చుట్టూ తాను పరిభ్రమించే వేగంతో ఈ యొక్క ఉపగ్రహం అనేది పరిభ్రమించడం జరుగుతుంది. అయితే సాధారణంగా ఈ భూస్థిర కక్షలోనికి ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహం యొక్క వేగం కనుక మనం చూసుకున్నట్లయితే 3 కిలోమీటర్లు ఫర్ సెకండ్ వేగంతో దీంట్లో ప్రవేశపెట్టిన ఉపగ్రహం అనేది భూమి చుట్టూ తిరగటం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ భూస్థిర కక్ష అనేది ఉంటుంది. దీంట్లో మనకి సాధారణంగా ఇన్సాట్ రకం ఉపగ్రహాన్ని మనం ప్రవేశపెడతాం. ఈ ఇన్సాట్ రకం ఒక ఉపగ్రహాల ద్వారా మనకి ఏం జరుగుతుందంటే టెలికమ్యూనికేషన్, అదేవిధంగా టెలివిజన్ మరియు రేడియో ప్రసారాలు, అదేవిధంగా వాతావరణ అధ్యయనం,
విపత్తు నిర్వహణ మొదలైనటువంటి రకరకాల ప్రయోజనాల నిమిత్తం ఇన్సాట్ వ్యవస్థ అనేటువంటిది ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టాన్ని మనం ఉపగ్రహ వ్యవస్థని మనం ఈ యొక్క భూస్థిర కక్షలోనికి ప్రవేశపెట్టి దీని ద్వారా ఈ ఉపగ్రహాల ద్వారా టెలికమ్యూనికేషన్, టెలివిజన్, అదేవిధంగా వాతావరణ అధ్యయనం, విపత్తు నిర్వహణ మొదలైనటువంటి రకరకాల ప్రయోజనాలను ఆశించడం జరుగుతుంది. అయితే మనకి భూస్థిర కక్షలో ఒక సమాన దూరంలో మనకి 3 రకాల ఉపగ్రహాలని ప్రవేశపెట్టినట్లయితే ఈ యొక్క నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఈ యొక్క పరిధి మినహా మిగతా భూమి మొత్తం కూడా, భూమికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా ఈ యొక్క ఇన్సాట్ వ్యవస్థ అనేది మనకు అందించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇంకో రెండో కక్షను తీసుకున్నట్లయితే అది జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటామండి. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సాధారణంగా మనం పేపర్లో చూస్తుంటాం. ఏ విధంగా అంటే మనకు ఇస్రో ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఉపగ్రహాన్ని కక్ష బదిలీ చేసి ట్రాన్స్ఫర్ ఆర్బిటర్లోకి ప్రవేశపెడుతుంది అనే విషయాన్ని మనం జనరల్గా పేపర్లో చూస్తుంటాం. అయితే దీంట్లో మనకి కింది కక్షలోనికి ప్రవేశపెట్టిన ఉపగ్రహాలని పై కక్షలోకి పంపే లక్ష్యంతో పంపేటటువంటి వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా ఉపగ్రహాల యొక్క సమాచారాన్ని కింది స్థాయి నుంచి పై కక్షలోకి ప్రవేశపెట్టినప్పుడు దాని యొక్క పరిధి పెరిగి అది అందించే సమాచారం విలువ మారుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేది మనకు ఉపగ్రహాల యొక్క బదిలీ, ఆల్రెడీ మనం కక్షలో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాన్ని మనం బదిలీ చేసే ఉద్దేశంలో మనకి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది. అయితే ఇది భూమి యొక్క ఉపరితలం నుంచి సాధారణంగా 36,000 కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఈ యొక్క జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేది విస్తరించబడి ఉంటుందన్నమాట ఈ కక్ష. తద్వారా మనకి కింది స్థాయి కక్ష నుంచి పై స్థాయి కక్షలోకి ఉపగ్రహాన్ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి క్రమంలో మనకి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ యొక్క అపోజీ అంటే భూమి నుంచి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడానికి ఉండాల్సిన మ్యాక్సిమం కక్ష దూరాన్ని మనం గమనిస్తే ఈ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఇది 36,000 కిలోమీటర్ల వరకు కూడా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మనం మూడో కక్షను తీసుకున్నట్లయితే లో ఎర్త్ ఆర్బిట్ అనేటువంటి కక్షను చూస్తామండి. ఈ లో ఎర్త్ ఆర్బిట్ అనే కక్ష భూ ఉపరితలం నుంచి సుమారుగా 160 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఈ యొక్క కక్షలు అనేవి విస్తరించబడి ఉంటాయి. అయితే ఈ కక్షలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం అనేది మనకి సెకన్కి 7.8 కిలోమీటర్స్ ఫర్ సెకండ్ వేగంతో భూమి చుట్టూ పరిభ్రమణం చెందడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ విధంగా ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాలు భూమిని 90 నిమిషాల వ్యవధిలోనే తిరిగి రావటం జరుగుతుంది. తద్వారా భూమిని అనేక సార్లు కూడా మనకి చిత్రీకరించడానికి, భూ ఉపరితలాన్ని అనేక సార్లు చిత్రీకరించడానికి మనకు ఈ లో ఎర్త్ ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాలు అనేవి తోడ్పడటం జరుగుతుంది. సాధారణంగా మనకు భూ పరిశీలన అదేవిధంగా సైనిక భద్రతకు సంబంధించిన సమాచారాన్ని తెలిపేటటువంటి ఉపగ్రహాలని మనం సాధారణంగా ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిటర్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటువంటి ఒక స్టేషన్ని కూడా లొకేట్ అయ్యింది. ఇది లో ఎర్త్ ఆర్బిటాల్లోనే లొకేట్ అయ్యిందనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కూడా మనకి లో ఎర్త్ ఆర్బిటాల్లోనే కేంద్రీకృతం కావడం జరిగింది. నాలుగో కక్షను చూసినట్లయితే మీడియం లో ఎర్త్ ఆర్బిట్ అండి. ఈ మీడియం లో ఎర్త్ ఆర్బిట్ అనేది సుమారుగా దీని యొక్క కక్ష పరిధి భూ ఉపరితలం నుంచి 1000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దీంట్లో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహం యొక్క పరిభ్రమణ వేగం అనేది మనకి 7.3 కిలోమీటర్స్ ఫర్ సెకండ్ వేగంతో దీంట్లో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహం అనేది మనకి పరిభ్రమించడం జరుగుతుంది. దీంట్లో సాధారణంగా మీడియం లో ఎర్త్ ఆర్బిట్లో టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాలని మన మీడియం లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇంకొక 5వ అంశాన్ని మనం గమనించినట్లయితే దాంట్లో మనకి ధ్రువ కక్ష అనే దాన్ని మనం చదవాల్సి ఉంటుంది. ఈ ధ్రువ కక్ష అనేది కూడా మనకి భూ ఉపరితలం నుంచి సుమారుగా 200 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఈ యొక్క కక్షలు అనేవి విస్తరించబడి ఉంటాయి. ఈ కక్షను మనం చూసినట్లయితే
సాధారణంగా ఎర్త్లో మనం గమనించినట్లయితే మనకు నార్త్ పోల్ సౌత్ పోల్ అనేటువంటి 2 పోల్స్ ఉంటాయి. ఈ పోల్స్ను ఆధారంగా చేసుకొని భూమధ్య రేఖకు లంబంగా ఈ విధంగా మనకి ఈ ధ్రువ కక్షలు కేంద్రీకృతం కావడం జరుగుతుందన్నమాట. అయితే సాధారణంగా ఈ ధ్రువ కక్షల యొక్క పరిధి భూపతలం నుంచి 200 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించి ఉంటుంది. దీంట్లో పరిభ్రమించినటువంటి ఉపగ్రహం యొక్క కక్ష వేగాన్ని చూసినట్లయితే మనం 7.5 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో దీంట్లో పరిభ్రమిస్తున్నటువంటి ఉపగ్రహం అనేది పరిభ్రమణం చెందడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఈ విధంగా మనకు ఉపగ్రహ గమనం అనేది జరుగుతుంది. ఈ ఉపగ్రహ గమనం ద్వారా మనకి సాధారణంగా భూమధ్య రేఖ వద్ద ఒకే ప్రాంతంలో ఈ యొక్క ఉపగ్రహ భ్రమణం అనేది జరగటం వల్ల ఒకే ప్రాంతాన్ని నిఘా పెట్టుకొని ఉండే అంశంలో మనకి ఈ ధ్రువ కక్షలో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాలు అనేది తోడ్పడటం జరుగుతుంది. ఈ సాధారణంగా మనకి ధ్రువ కక్షలో ప్రవేశపెట్టబడే ఉపగ్రహాలు ముఖ్యంగా రిమోట్ సెన్సింగ్ IRS ఉపగ్రహాలని, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని ఈ యొక్క ఉపగ్రహాలకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇస్రో ఈ ధ్రువ కక్షలోనికి ఈ IRS ఉపగ్రహాన్ని, భూపరిశీలన ఉపగ్రహాన్ని మనం ప్రవేశపెట్టే లక్ష్యంతో మనకి PSLV అనేటటువంటి ఒక ఉపగ్రహ వాహన నౌకను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క PSLV యొక్క ఫుల్ ఫామ్ మనం గమనించినట్లయితే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండి. ఈ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఉపయోగించుకొని మనం ఈ ధ్రువ కక్షలోకి ఈ రిమోట్ సెన్సింగ్ సంబంధించి భూపరిశీలనకు సంబంధించిన ఉపగ్రహాలను మనం, అదేవిధంగా భద్రతకు సంబంధించి సైనిక భద్రతకు సంబంధించిన ఉపగ్రహాలను మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నమాట. 6వ కక్షను చూసినట్లయితే మనకి సూర్యానువర్తన కక్ష అంటాం దీన్ని. సూర్యానువర్తన కక్ష. ఈ సూర్యానువర్తన కక్ష అనేది సూర్యునికి అనువర్తనంగా ఉన్న ధ్రువ కక్షని మనం సూర్యానువర్తన కక్ష అంటున్నాం. ఈ సూర్యానువర్తన కక్షలో కూడా మనకు సుమారుగా దీని యొక్క పరిధి 200 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల వరకు విస్తరించే ఉంటుంది. అయితే ఈ సూర్యానువర్తన కక్షలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల వల్ల మనకి ఖగోళ పరిశోధన అనేది కొనసాగటం జరుగుతుంది. ఖగోళ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని తెలిపే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలని మనం ఈ యొక్క సూర్యానువర్తన కక్షలోనికి మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా మనకి దీంట్లో ప్రవేశపెట్టిన ఉపగ్రహం భూమి చుట్టూ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఈ విధంగా మనకి కక్షా మార్గంలో ఉపగ్రహం తిరుగుతున్నప్పుడు మనకు ఎవ్రీ పాయింట్ వద్ద, ప్రతి ఒక్క గమనం వద్ద కూడా మనకి భూమధ్య రేఖ వద్ద ఒక ప్రమాణ సౌర కాలమానం వద్ద ఈ ఉపగ్రహ భ్రమణం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఉపగ్రహ భ్రమణం ప్రమాణ సౌర కాలమానం వద్ద జరుగుతుంది కాబట్టి ఒకే ప్రాంతాన్ని మనకు నిఘా పెట్టుకొని ఉండే లక్ష్యంతోనూ, అదేవిధంగా సూర్యుని యొక్క అధ్యయన క్రమంలోనూ, అదేవిధంగా ఖగోళ అధ్యయన క్రమంలో మనకు సమాచారాన్ని తెలిపే ఉపగ్రహాలను మొత్తం కూడా ఈ యొక్క సూర్యానువర్తన కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కక్షలు 6 రకాల కక్షల గురించి మనం సమాచారాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు భారతదేశం యొక్క ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాల ఉపగ్రహ వ్యవస్థల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మొదటిగా మనం ఇన్సాట్ అనేటువంటి ఉపగ్రహ వ్యవస్థ గురించి తెలుసుకుంటాం. ఇన్సాట్ అనే ఉపగ్రహ వ్యవస్థని మనం విస్తరించినట్లయితే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అండి. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఈ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అనేది భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహ వ్యవస్థ. అయితే దీంట్లో మనకి 1982 ఆగస్టు 10న మనం ఇన్సాట్ 1A అనేటువంటి ఉపగ్రహాన్ని మనం ప్రవేశపెట్టినాం. ఈ ఇన్సాట్ 1A అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంతో మనకి ఇన్సాట్ వ్యవస్థ యొక్క రూపకల్పన అనేది జరిగిందనమాట. అయితే ఇన్సాట్ వ్యవస్థ ఏ విధంగా తోడ్పడుతుందంటే మనకి వాతావరణ అధ్యయనానికి ఇన్సాట్ ఉపగ్రహాలపైన మనం ఆధారపడతాం. వాతావరణ అధ్యయనం, అదేవిధంగా విపత్తు నిర్వహణ అంశంలో మనకి ఈ ఇన్సాట్ ఉపగ్రహాలు అనేవి మనకు తోడ్పడటం జరుగుతుంది. అదేవిధంగా టెలివిజన్ మరియు రేడియో ప్రసారాలు, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ యొక్క ప్రసారాల నిమిత్తం మనకి ఇన్సాట్ అనేటువంటి ఉపగ్రహ వ్యవస్థ తోడ్పడటం జరుగుతుంది.
ఈ ఉపగ్రహ వ్యవస్థల ద్వారా ఇప్పటివరకు సుమారుగా మనం 24 ఇన్సాట్ ఉపగ్రహాలని మనం కక్షలోకి ప్రవేశపెట్టినాం. 24 ఇన్సాట్ ఉపగ్రహాలని మనం కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రస్తుతానికి మనకు 11 ఇన్సాట్ ఉపగ్రహాలు అనేవి వర్కింగ్లో ఉండటం జరిగింది అనమాట. అయితే ఈ ఇన్సాట్ ఉపగ్రహాలను మనం ఇంతకుముందు మనం ఏ విధంగా మన కక్షల్లో ఉన్నామో ఆ కక్షల్లో ఏ విధంగా పేర్కొన్నామో ఆ కక్షల్లో ఇన్సాట్ ఉపగ్రహం అనేది భూస్థిర కక్షలోకి ఇన్సాట్ ఉపగ్రహాలను మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ భూస్థిర కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే లక్ష్యంతో మనకి ఇస్రో వాళ్ళు మన జిఎస్ఎల్వి, అదేవిధంగా జిఎస్ఎల్వి మార్క్ 3, అదేవిధంగా పిఎస్ఎల్వి ఎక్సెల్ అనేటువంటి ఉపగ్రహ వాహక నౌకల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే భారత్లో ఇన్సాట్ వ్యవస్థని నిర్వహించే క్రమంలో మనకి 5 రకాల విభాగాలు నిమగ్నమై ఉన్నాయి. దాన్ని గమనించినట్లయితే మనం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఇన్సాట్ వ్యవస్థ పైన నిమగ్నమై ఉంది. అదేవిధంగా ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో, అదేవిధంగా మనకి దూరదర్శన్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేటువంటి ఈ 5 రకాల విభాగాలు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో, అదేవిధంగా దూరదర్శన్ అనేటువంటి విభాగం, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విభాగం. ఈ విధంగా మనకు 5 రకాల విభాగాలు కూడా ఈ ఇన్సాట్ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టాన్ని మనం నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక రెండో వ్యవస్థని కనుక గమనించినట్లయితే మనం ఇస్రో వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెండో ఉపగ్రహ వ్యవస్థ, దాన్ని మనం ఐఆర్ఎస్ అంటున్నాం. ఐఆర్ఎస్ని మనం విస్తరించినట్లయితే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్. ఈ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్ అనేది మనకి ఇవి సాధారణంగా ధ్రువకక్షలోనికి ఈ ఉపగ్రహాల యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది. ఈ ధ్రువకక్షలోకి మనకు ఉపగ్రహాలను ప్రవేశపెట్టే క్రమంలో ఇస్రో తీసుకొచ్చినటువంటి వాహన నౌకనే మనం పిఎస్ఎల్వి అని ఇంతకుముందు అనుకున్నాం. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది ఈ యొక్క రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని ఈ ధ్రువకక్షలోనికి ప్రవేశపెట్టడానికి ఉద్దేశించినటువంటి వాహన నౌకగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ ఐఆర్ఎస్ ఉపగ్రహాలు అనేవి ముఖ్యంగా భూపరిశీలన ఉపగ్రహాలు. వీటి సహాయంతో మనం సహజ వనరులని మనం సర్వే చేయొచ్చు, అదేవిధంగా పట్టణ ప్రణాళికను రూపొందించవచ్చు, అదేవిధంగా అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించవచ్చు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాల్లో, పర్యావరణ ప్రభావ అంచనా. ఆ పర్యావరణ ప్రభావ అంచనా కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ఐఆర్ఎస్ ఉపగ్రహాల సహాయంతో మనం నెరవేర్చుకోవచ్చు. అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించిన అనేక రకాల విషయాలను ఛేదించే క్రమంలో కూడా మనకి ఈ భూపరిశీలన ఉపగ్రహాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనకి ఐఆర్ఎస్ అందించినటువంటి ఈ ఐఆర్ఎస్ ఉపగ్రహాల యొక్క సమాచారాన్ని అంతా సేకరించి విశ్లేషించి భద్రపరిచేటువంటి ఒక సెంటర్ మన హైదరాబాద్లో కేంద్రీకృతం కావడం జరిగింది. దాన్ని మనం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది మన హైదరాబాద్లోని షాద్నగర్లో కేంద్రీకృతం కావడం జరిగింది. అదేవిధంగా ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మనకి సుమారుగా భారతదేశంలో ఒక 5 రకాల రీజనల్ సెంటర్స్ కూడా మనకి కేంద్రీకృతం కావడం జరిగింది. ఆ రీజనల్ సెంటర్స్ మనం గమనించినట్లయితే రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది ఈస్ట్లో కేంద్రీకృతం కాబడింది. ఈస్ట్లో అనేది రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈస్ట్ అనేది మన కలకత్తాలో కేంద్రీకృతం కావడం జరిగింది. అదేవిధంగా రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది నార్త్లో ఉన్నటువంటి ఒక రిమోట్ సెన్సింగ్ సెంటర్ గమనించినట్లయితే ఇది మొదటగా డెహ్రాడూన్లో ఏర్పాటు కాబడిన సంస్థ. ఆ తర్వాత దీన్ని ఢిల్లీకి మార్చడం జరిగింది. డెహ్రాడూన్ టు ఢిల్లీకి మార్చడం జరిగింది. అదేవిధంగా రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎట్ వెస్ట్లో మనం చూసినట్లయితే పశ్చిమ భాగంలో రిమోట్ సెన్సింగ్ సెంటర్ని చూసినట్లయితే ఇది జోధ్పూర్లో కేంద్రీకృతం కావడం జరిగింది. జోధ్పూర్ రాజస్థాన్లో ఈ యొక్క సంస్థ కేంద్రీకృతం కావడం జరిగింది.
అదేవిధంగా మన సదరన్ ఏరియాలో రిమోట్ సెన్సింగ్ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ కేంద్రీకృతం కావడం జరిగిందంటే బెంగళూరులో కేంద్రీకృతం కావడం జరిగింది. బెంగళూరులో కేంద్రీకృతం కావడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్లో చూసినటువంటి రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది సెంట్రల్ ఇండియాలో నాగ్పూర్లో కేంద్రీకృతం కావడం జరిగింది. ఈ విధంగా మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది హైదరాబాద్లో షాద్నగర్లో ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్ నుంచి వచ్చిన సమాచారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేసుకోవడానికి నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ. దీని ఆధ్వర్యంలో మనకి భారతదేశంలో మొత్తం కూడా ఈ యొక్క రిమోట్ సెన్సింగ్ యొక్క సమాచారాన్ని విస్తరించే క్రమంలో మనకి రీజనల్గా ఒక 5 రకాల రీజనల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈస్ట్ అనేది కలకట్టాలో కేంద్రీకృతం కావడం జరిగింది. అదేవిధంగా రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ అనేది డెహ్రాడూన్ కేంద్రంగా ఏర్పడినప్పటికీ దీన్ని తర్వాత ఢిల్లీకి మార్చడం జరిగింది. అదేవిధంగా రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెస్ట్ పశ్చిమ భాగాల్లో మనం గమనించినట్లయితే ఇది రాజస్థాన్లోని జోధ్పూర్ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం జరిగింది. అదేవిధంగా రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సౌత్ అనేది మన బెంగళూరులో, అదేవిధంగా రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సెంట్రల్ అనేది మన నాగపూర్ మహారాష్ట్రలో కేంద్రీకృతం కావడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ ఈ విధంగా విస్తరించే ఈ యొక్క సెన్సింగ్ సెంటర్స్ ద్వారా భారతదేశం మొత్తం కూడా రిమోట్ సెన్సింగ్ యొక్క సమాచారాన్ని విస్తరించే క్రమంలో ఇవన్నీ ఏర్పాటు చేయబడిన సంస్థలు. అదేవిధంగా మనం ఈ ఐఆర్ఎస్ ద్వారా మనం ప్రకృతి పరిశీలన ద్వారా ప్రకృతి యొక్క సహజ వనరుల యొక్క పరిశీలన వాటి యొక్క అభివృద్ధి లాంటి కార్యక్రమాలు నెరవేరుస్తుందని ఈ ఐఆర్ఎస్ ఉపగ్రహాలు నెరవేర్చే క్రమంలో ప్రయోగించబడి ఉద్దేశించబడి అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఐఆర్ఎస్లో మనకి ఐఆర్ఎస్ ఉపగ్రహ వ్యవస్థలో భాగంగా మనకి ఈ యొక్క సహజ వనరులపైన సమాచారాన్ని తెలిపేందుకు మనకు బెంగళూరులో ఒక సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. దాన్ని మనం నేషనల్ న్యాచురల్ రిసోర్స్ సెంటర్ అంటాం. నేషనల్ న్యాచురల్ రిసోర్స్ సెంటర్ అనేది బెంగళూరులో ఏర్పాటు కావడం జరిగింది. ఈ నేషనల్ న్యాచురల్ రిసోర్స్ సెంటర్ అనేది ప్రకృతి వనరుల ద్వారా ప్రకృతి వనరుల మీద ఐఆర్ఎస్ ఉపగ్రహాలు సేకరించిన సమాచారాన్ని అంతా కూడా నేషనల్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి. ఇది ఐఆర్ఎస్ ఉపగ్రహాలు ప్రకృతి పరిశీలన సహజ వనరుల యొక్క అన్వేషణ కొనసాగించే క్రమంలో అవి పొందినటువంటి సమాచారాన్ని ఒక కేంద్రీకృతంగా మనకి వ్యవస్థాపన చేసే క్రమంలో నేషనల్ న్యాచురల్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది మనకి బెంగళూరులో కేంద్రీకృతం కాబడింది. ఈ యొక్క వ్యవస్థాపన ద్వారా మనకి ప్రకృతి పరిశీలనకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇస్రో వారి సమక్షంలో 3వ ఉపగ్రహ వ్యవస్థను మనం గమనించినట్లయితే ఈ 3వ ఉపగ్రహ వ్యవస్థను మనం IRNSS అంటాం. IRNSS యొక్క ఫుల్ ఫామ్ని మనం గమనించినట్లయితే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అండి. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది మనకు నావిగేషన్ సౌకర్యాలను కల్పించే సౌలభ్యంతో ఈ యొక్క IRNSS ఉపగ్రహాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది ఇస్రో వాళ్ళు. అయితే సుమారుగా ఈ నావిగేషన్ అనే పదానికి అర్థాన్ని మనం గమనించినట్లయితే ఉపగ్రహాన్ని ఆధారంగా చేసుకొని ఉపగ్రహం యొక్క సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కల్పిస్తున్నటువంటి స్థాన నిర్ధారణ దిశానిర్దేశకత్వంని మనం స్థాన నిర్ధారణ దిశానిర్దేశకత్వం ఈ రెండు కూడా శాటిలైట్ బేస్డ్గా మనకి కల్పించినటువంటి సౌకర్యాలు. ఈ స్థాన నిర్ధారణ దిశానిర్దేశకత్వం కోసం ఉద్దేశించినటువంటి ఉపగ్రహాలను మనం నావిగేషన్ ఉపగ్రహాలు అంటాం. అయితే ప్రపంచంలో మొదటిసారిగా 1973లో యుఎస్ఏ వాళ్ళు ఒక నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం GPS అంటున్నాం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని మనకు యుఎస్ఏ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యుఎస్ఏ వాళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారంటే సైనిక భద్రత అదేవిధంగా యుద్ధ విమానాలు మరియు ఓడలకి దిశానిర్దేశకత్వం కల్పించడంలో యుద్ధ నౌకలు మరియు యుద్ధ విమానాలకి దిశానిర్దేశకత్వాన్ని కల్పించే క్రమంలో మనకి
GPS అనే సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమెరికా వాళ్ళు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుంటే దీనిపైన డిపెండ్ అయితే దేశం యొక్క భద్రతకు సార్వభౌమత్వానికి మనకు భద్రత వాటిల్తున్న ఉద్దేశంతో మన ఇస్రో వాళ్ళు IRNSS అనేటువంటి ఒక ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ VSO తరహాలో మనకి మన దయాది దేశం అయినటువంటి చైనా ఏర్పాటు చేసినటువంటి GPS సిస్టాన్ని మనం బిడోయి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటాం. బిడోయి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే దాన్ని ఈ చైనా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రష్యా యొక్క GPS సిస్టాన్ని మనం నావిగేషన్ సిస్టాన్ని గ్లోనాస్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ అంటాం. గ్లోనాస్ గ్లోబల్ అనేది రష్యా యొక్క నావిగేషన్ సిస్టమ్. అదేవిధంగా యూరోప్ కంట్రీస్ ఏర్పాటు చేసినటువంటి నావిగేషన్ వ్యవస్థని మనం గెలీలియో నావిగేషన్ వ్యవస్థ అంటాం. గెలీలియో నావిగేషన్ వ్యవస్థ అనేది యూరోప్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క GPS సిస్టంగా మన నావిగేషన్ సిస్టంగా మనం పేర్కొంటాం. అదేవిధంగా జపాన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నావిగేషన్ సిస్టాన్ని మనం క్వాసీ జెనిత్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే వివిధ దేశాలు మనకి చైనా మనకు మొదటిసారిగా USA అనేది నావిగేషన్ సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చైనా వాళ్ళు బిడోయ్ అనే పేరుతో, రష్యా వాళ్ళు గ్లోనాస్ గ్లోబల్ అనేటువంటి పేరుతో, అదేవిధంగా యూరోప్ వాళ్ళు గెలీలియో అనే పేరుతో, జపాన్ వాళ్ళు క్వాసీ జెనిత్ అనే పేరుతో ప్రాంతీయ నావిగేషన్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసుకున్న క్రమంలో మన ఇస్రో కూడా ప్రాంతీయంగా మనం కూడా ఒక నావిగేషన్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి ఉపగ్రహ వ్యవస్థని మనం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టాన్ని మనం కొంచెం విపులంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో IRNSSలో భాగంగా మనకి 7 రకాల ఉపగ్రహాలు అనేవి కక్షలోకి ప్రవేశపెట్టబడి ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో మనకి సేవలు అందిస్తున్న ఉపగ్రహాలు ఉండటం జరిగింది. ఈ 7 రకాల ఉపగ్రహాలు కూడా దీంట్లో 4 ఉపగ్రహాలను మనం భూస్థిర కక్షలోకి జియో స్టేషనరీ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టినాం. అదేవిధంగా 3 ఉపగ్రహాలను మనం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అయితే ఈ IRNS ఉపగ్రహాన్ని మనం IRNS ఉపగ్రహాలని మనం IRNS 1A, 1B, 1C, 1D, 1E, 1F, 1G, 1H అండ్ 1I అనేటువంటి ఒక 5 రకాల ఉపగ్రహాలని మనం ఈ భూస్థిర కక్షలోకి అదేవిధంగా భూ అనువర్తిత కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మనకి IRNS 1A అనే ఉపగ్రహం అనేది మనకు సేవల నుంచి ఉపక్రమించడం జరిగింది. దీని స్థానంలో IRNS 1H అనే ఉపగ్రహాన్ని మనం 2017 ఆగస్టు 31న PSLV C39 అనేటువంటి ఉపగ్రహాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ఉపగ్రహం యొక్క ఉష్ణ కవచం అనేది విచ్చుకోకపోవడంతో ఈ IRNSS 1H అనే ఉపగ్రహం కక్షలోకి ప్రవేశపెట్టబడలేదు. తద్వారా మనం ఆ తర్వాత 2018 ఏప్రిల్ 12న PSLV C41 అనేటువంటి వాహనౌక ద్వారా IRNSS 1I అనేటువంటి ఉపగ్రహాన్ని మనం ప్రవేశపెట్టి ఈ యొక్క IRNSS ఉపగ్రహాన్ని IRNSS అనేటువంటి ఒక నావిగేషన్ సిస్టాన్ని మనం ప్రాంతీయ నావిగేషన్ సిస్టాన్ని ఇస్రో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 7 ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ టోటల్గా ఈ IRNSS అనేటువంటి వ్యవస్థకి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచించిన పేరు ఏంటంటే నావిక్ అనే పేరును సూచించడం జరిగింది. ఈ నావిక్ని మనం గమనించినట్లయితే నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్ ఇండియన్ కన్స్టలేషన్ అనేటటువంటి పేరుతో దీన్ని ప్రధాని గారు నావిక్ అనేటటువంటి ఒక నామాన్ని ఈ యొక్క ఉపగ్రహ వ్యవస్థకు చూపించడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి నావిగేషన్ వ్యవస్థలో గమనించినట్లయితే IRNSSలో మనకి ప్రతి ఒక్క ఉపగ్రహం కూడా 1250 కిలోల బరువు గల ఉపగ్రహం, 1250 కేజీల బరువు గల ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని మనం
జియో స్టేషనరీ ఆర్బిట్లోకి అదేవిధంగా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి మనం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ఉపగ్రహాలని ప్రవేశపెడుతున్నటువంటి వాహన నౌకను మనం గమనించినట్లయితే అది పిఎస్ఎల్వి అనేటువంటి వాహన నౌక సహాయంతో మన ఈ ఉపగ్రహాలని వాటి కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ఉపగ్రహ వ్యవస్థలో మనకి 3 రకాల భాగాలు ఉంటాయి. ఐఆర్ఎన్ఎస్ శాటిలైట్ సిస్టంలో మనకి 3 రకాల భాగాల్ని మనం గమనించవచ్చు. దాంట్లో ఒకటి అంతరిక్ష విభాగం అంటాం. దీన్ని స్పేస్ సెగ్మెంట్గా మనం పేర్కొనడం జరుగుతుంది. అంతరిక్ష విభాగం స్పేస్ సెగ్మెంట్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా భూ విభాగాన్ని గమనిస్తాం. దీన్ని మనం ఎర్త్ సెగ్మెంట్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో 3వ భాగంగా మనం యూజర్ సెగ్మెంట్ అనేటువంటి భాగాన్ని కూడా గమనించడం జరుగుతుంది. అయితే ఈ స్పేస్ సెగ్మెంట్లో మనకి 2 రకాల వ్యవస్థలు ఉంటాయి. దాన్ని మనం రేంజింగ్ పేలోడ్ అని అదేవిధంగా నావిగేషన్ పేలోడ్ అనేటటువంటి 2 రకాల పేలోడ్ విభాగాల్ని మనం ఈ స్పేస్ సెగ్మెంట్లో గమనించడం జరుగుతుంది. ఈ రేంజింగ్ పేలోడ్ అనేది ఉపగ్రహం యొక్క రేంజ్ని నిర్దేశించడం జరుగుతుంది. అదేవిధంగా నావిగేషన్ అండ్ పేలోడ్ అనేది మనకు నావిగేషన్ సౌకర్యాన్ని కనిపించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టమ్ యొక్క శాటిలైట్ నుంచి సమాచారాన్ని గ్రహించే ఉద్దేశంతో ఈ ఎర్త్ సెగ్మెంట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎర్త్ సెగ్మెంట్గా మనకి భూమిపై ఉన్నటువంటి యాంటీనాస్ అదేవిధంగా డేటా సెంటర్స్ అనేవి ఈ యొక్క ఎర్త్ సెగ్మెంట్గా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యూజర్ సెగ్మెంట్ని గమనించినట్లయితే యూజర్ సెగ్మెంట్గా మనకి మన మొబైల్లో ఉన్నటువంటి స్మార్ట్ మొబైల్స్ అదేవిధంగా ల్యాప్టాప్స్ అదేవిధంగా మనకు కార్లలో ఉపయోగించేటటువంటి వివిధ జీపీఎస్ సాధనాలు కూడా మనకి యూజర్ సెగ్మెంట్గా మనం వివరించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలు అనేవి జీపీఎస్ యొక్క ఉపగ్రహాల కంటే కూడా మంచి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిర్ధారణ చేశారు. జీపీఎస్తో పోలిస్తే ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేటువంటి మన నావిక్ యొక్క ఖచ్చితత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జీపీఎస్లో మనకి సింగిల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని మనం ఈ జీపీఎస్ ఆధారంలో అమెరికా యొక్క జీపీఎస్ నావిగేషన్ సిస్టంలో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మన ఇండియా యొక్క ప్రాంతీయ నావిగేషన్ సిస్టంలో మనం డ్యూయల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని ఉపయోగించడం జరిగింది. ఉపయోగించుకోవడం జరిగింది. ఈ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్లో మనకి K5 అనేటటువంటి ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని అదేవిధంగా L అనేటువంటి ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని ఈ యొక్క ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టంలో ఉపయోగించడం జరిగింది. కాబట్టి దీని యొక్క ఖచ్చితత్వం అనేది జీపీఎస్తో పోలిస్తే అధికంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఐఆర్ఎన్ఎస్ఎస్ యొక్క పరిధి అనేది మన భారతదేశం యొక్క సరిహద్దులను దాటి 1500 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఐఆర్ఎన్ఎస్ఎస్ యొక్క పరిధి అనేది విస్తరించబడి ఉంది. అదేవిధంగా ఐఆర్ఎన్ఎస్ఎస్లో మనం రుబీడియం గడియారాలను ఉపయోగించడం జరిగింది. రుబీడియం అణు గడియారాలను ఉపయోగించుకోవడం జరిగింది. ఈ రుబీడియం అణు గడియారాలు అనేవి మనకి ఒక ఖచ్చితమైనటువంటి ఒక 100% ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని చేరువేయటంలో మనకి గడియారాలు అనేవి ఈ యొక్క ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టంలో ఉపయోగించడం జరిగిందనమాట. ఈ విధంగా మనం ఇన్సాట్ వ్యవస్థ గురించి అదేవిధంగా ఐఆర్ఎస్ సిస్టమ్ గురించి అదేవిధంగా ఈ యొక్క ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్ గురించి కూడా ఈ అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత అంతరిక్ష కార్యక్రమంలోని 3వ దశగా మనం అంతరిక్ష వాహన నౌకలు అనే టాపిక్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంతరిక్ష వాహన నౌకలు అంతరిక్ష వాహన నౌకలు అనేవి మన ముందుగా మనం పేర్కొన్నటువంటి ఉపగ్రహ వ్యవస్థలని మనకి వివిధ కక్షల్లో ప్రవేశపెట్టడానికి ఈ వాహన నౌకలు అనేవి మనకి ఎంతగానో తోడ్పడతాయి. అయితే భారతదేశం అనేది ఈ యొక్క స్పేస్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అడుగులు వేస్తున్న క్రమం నుంచి ఇవాళ అంతరిక్ష పరిశోధన వరకు కూడా విస్తరించడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా మనకి మొట్టమొదటి అంతరిక్ష వాహన నౌకలుగా మనం SLV-3 అనేటటువంటి వాహన నౌకని మనం గమనిస్తాం. ఈ SLV-3 అనేది దీని యొక్క పూర్తి నామాన్ని మనం గమనించినట్లయితే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 3 అండి. శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 3 అనేటటువంటి
వాహన నౌక ద్వారా, వాహన నౌక అనేది మొట్టమొదటి ఇస్రో డెవలప్ చేసినటువంటి వాహన నౌక. అయితే దీని 1969లోనే ఈ యొక్క SLV-3 అనేటువంటి రాకెట్ యొక్క నిర్మాణ కార్యక్రమం అనేది మొదలైంది. అయితే దీని యొక్క అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి శాస్త్రవేత్తగా మనం APJ అబ్దుల్ కలాం గారిని పేర్కొంటాం. APJ అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో మనకు మొట్టమొదటి అంతరిక్ష వాహనం అయినటువంటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 3 అనేది నిర్మాణం చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది మనం గమనించినట్లయితే దీని యొక్క బరువు 17 టన్నులు ఉంటుంది. 17 టన్నుల బరువు ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క పొడవును మనం గమనించినట్లయితే 22 మీటర్ల పొడవు గల వాహన నౌక. అయితే ఈ వాహన నౌక మనకి 4 దశల్లో ఉంటుంది. ఈ 4 దశల్లో కూడా మనకి ఘన ఇంధనంతో నడిచే నౌకలు, ఘన ఇంధనంతో నడిచేటువంటి ఇంధనాన్ని కలిగినటువంటి ఘన ఇంధనంతో నడిచే ఇంజన్ కలిగినటువంటి వ్యవస్థలు ఈ యొక్క SLV-3 అనే రాకెట్లో ఉంటాయి. దీని ద్వారా మనం సుమారుగా 400 కిలోమీటర్ల పరిధి వరకు, 400 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కక్షలకి మనం 50 కేజీల బరువు గల ఉపగ్రహాలను ప్రవేశపెట్టే వీలు ఈ యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 ద్వారా మనకు లభించడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి మొదటి 2 దశల్లో ఈ ఘన ఇంధనాన్ని మనం గమనించినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఘన ఇంధనాన్ని మనం గమనించినట్లయితే పాలీబ్యూటాడైన్, ఎక్రైలోనైట్రేట్ అనేటటువంటి ఒక ఘన ఇంధనం అనేది ఈ యొక్క SLV-3 యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఘన ఇంధనంగా ఉపయోగపడుతున్నటువంటి, సాలిడ్ ప్రొపలెంట్గా ఉపయోగపడుతున్నటువంటి ఇంధనం. అదేవిధంగా థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో హై ఎనర్జీ ప్రొపలెంట్ అనేటువంటి హై ఎనర్జీ ప్రొపలెంట్ అనేటటువంటి 20 అనేటటువంటి ఘన ఇంధనాన్ని ఈ యొక్క రాకెట్ యొక్క 3వ దశలో 4వ దశలో ఉపయోగించుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ SLV-3 అనేటటువంటి రాకెట్ యొక్క మొదటి ప్రయోగం అనేది 1979లో మొదటి ప్రయోగం జరిగింది. SLV-3 యొక్క మొదటి ప్రయోగం 1979లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ మొదటి ప్రయోగం అనేది విఫలం కావడం జరిగింది. ఆ తర్వాత 1980లో రెండో ప్రయోగం SLV-3 యొక్క రెండో ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క SLV-3 యొక్క రెండో ప్రయోగంలో మనకి రోహిణి 1A అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రయోగం అనేది శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ సెంటర్ నుంచి జరిగిందనమాట. ఈ విధంగా మనకి రోహిణి 1A అనేటటువంటి ఒక ఉపగ్రహాన్ని 1980లో SLV-3 అనే రాకెట్ ద్వారా మనం ప్రయోగించడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటిగా విజయవంతమైన ప్రయోగంగా ఈ SLV-3 అనేది రోహిణి 1A అనేటటువంటి ఉపగ్రహాన్ని, ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అండి, ఈ ఉపగ్రహాన్ని మనం కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ ద్వారా. ఆ తర్వాత 1981లో ప్రయోగం, ఆ తర్వాత 1983లో మరో ప్రయోగం. మొత్తంగా 4 ప్రయోగాలలో ఒక 3 ప్రయోగాలు విజయవంతమై ఒక ఫస్ట్ డెవలప్మెంటల్ ప్రయోగం అనేది విఫలం కావడం జరిగింది SLV చరిత్రలో. ఆ తర్వాత ఈ విధంగా SLV-3 యొక్క నిర్మాణంలో మనం సాధించిన ప్రగతిని ఆధారంగా చేసుకొని ధ్రువ కక్షలోకి అలాగే భూస్థిర కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే క్రమంలో మనకు ఈ ఇస్రో వాళ్ళు రెండో ఒక వాహన నౌక అనేటువంటి ASLV అనేటువంటి వాహన నౌకను ఏర్పరచడం జరిగింది. దాన్ని మనం ASLV అంటాం. ASLV అనేది ఎగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండి. ASLV అనేది ఎగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీన్ని కూడా మనకి ఇస్రో వాళ్ళు ఏర్పరచడం జరిగింది. ఈ యొక్క ఉపగ్రహ వాహన నౌక యొక్క పరిధిని మనం గమనించినట్లయితే SLV-3 రాకెట్ కంటే సుమారుగా 3 రెట్లు అధిక బరువు గల పేలోడ్స్ని కక్షలోకి ప్రవేశపెట్టే వీలు ASLV-3 రాకెట్ ద్వారా మనకు కలిగిందనమాట. అయితే ASLV-3 రాకెట్ సుమారుగా మనకి 40 టన్నుల బరువు ఉంటుంది. అదేవిధంగా 23.8 మీటర్ల పొడవు గల వాహన నౌకగా మన ఈ నౌకను గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వాహన నౌకలో
5 దశలు ఉంటాయి. ఈ 5 దశలు కూడా మనకి ఘన ఇంధనం పైన ఆధారపడినటువంటి ఇంజన్ల సహాయంతో నడిచే వాహన నౌకగా ఏఎస్ఎల్విని మనం పేర్కొంటాం. అయితే ఏఎస్ఎల్వి యొక్క ప్రయోగం 1988లో తొలి ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ తొలి ప్రయోగాన్ని మనం ఏఎస్ఎల్వి డెవలప్మెంటల్ 1 అనేటువంటి ప్రయోగంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ ప్రయోగం అనేది విఫలం కావడం జరిగింది. అదేవిధంగా 1989లో ఏఎస్ఎల్వి D2 అనేటువంటి ప్రయోగాన్ని నిర్వహించినాం. ఈ డెవలప్మెంటల్ 2 ప్రయోగం కూడా విఫలం కావడం జరిగింది. ఆ తర్వాత 1992లో ఏఎస్ఎల్వి D3 అనేటటువంటి ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఏఎస్ఎల్వి D3 అనేది ఇది విజయవంతమైన ప్రయోగం. దీని ద్వారా మనం స్ట్రాస్ సి అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. స్ట్రాస్ సి అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది అన్నమాట. ఈ స్ట్రాస్ సి అనే దాన్ని మనం గమనించినట్లయితే స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్ అండి. స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్ ఇది ఏఎస్ఎల్వి D3 అనేటటువంటి వాహన నౌక ద్వారా మనకి స్ట్రాస్ సి అనేటటువంటి ఉపగ్రహాన్ని మనం కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ఇది వాస్తవానికి ధ్రువ కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్ట్రాస్ సి అనేది మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అన్నమాట. ఆ తర్వాత 1994లో మనకి ఇంకొక అభివృద్ధి ప్రయోగం, 4వ అభివృద్ధి ప్రయోగం కూడా ఏఎస్ఎల్వి D4 ద్వారా విజయవంతం కావడం జరిగింది. దీంట్లో మనకి ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాన్ని మనం గమనించినట్లయితే దాన్ని మనం స్ట్రాస్ 2Cగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ఏఎస్ఎల్విలో ఈ SLV3 ద్వారా సాధించిన ప్రగతిని, సాంకేతికతని మన ఆధారంగా చేసుకొని ఏఎస్ఎల్వి అనేటటువంటి వాహన నౌకని మనం ధ్రువ కక్షలోకి, అదేవిధంగా భూస్థిర కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే క్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉపగ్రహం యొక్క పొడవును చూసుకున్నట్లయితే 23.8 మీటర్ల పొడవుతో ఉపగ్రహం ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క టోటల్ బరువుని మనం 40 టన్నులుగా మనం చేసుకోవచ్చు. అయితే ఈ SLV3 యొక్క పేలోడ్ సామర్థ్యానికి 3 రెట్ల అధిక సామర్థ్యం, అంటే సుమారుగా ఇది 150 కిలోల బరువు గల ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టేటటువంటి వీలుగల వాహన నౌకగా ఏఎస్ఎల్విని మనం పేర్కొంటాం. అయితే ఏఎస్ఎల్విలో మొత్తం కూడా 5 దశలు ఉంటాయి. ఈ 5 దశలు కూడా ఘన ఇంధనం పైన ఆధారపడి నడిచేటటువంటి నౌకలు. అదేవిధంగా ఈ ఏఎస్ఎల్వి యొక్క D1 డెవలప్మెంటల్ 1 యొక్క ప్రయోగాన్ని మనం 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. అది విఫలం కావడం జరిగింది. అదే 1989లో ఏఎస్ఎల్వి D2 అనేటువంటి డెవలప్మెంటల్ ప్రయోగాన్ని చేయడం జరిగింది. అది కూడా విఫలం కావడం జరిగింది. ఆ తర్వాత 1992లో మనకి ఏఎస్ఎల్వి D3 అనేటటువంటి వాహన నౌక ద్వారా మనం స్ట్రాస్ సి అనేటటువంటి ఉపగ్రహాన్ని మన ధ్రువ కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క స్ట్రాస్ యొక్క అబ్రివేషన్ మనం గమనించినట్లయితే స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్. ఈ స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్ అనేది ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్కి సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ సమాచారాన్ని అందించేటటువంటి ఉపగ్రహంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా 1994లో మనకి ఏఎస్ఎల్వి D4 అనేటువంటి ప్రయోగాన్ని మనం నిర్వహించడం జరిగింది. దీని ద్వారా మనం స్ట్రాస్ 2C అనేటటువంటి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా ధ్రువ కక్షలోకి సమర్థవంతంగా ఇతర దేశాలపైన ఆధారపడకుండా ఉపగ్రహాలను ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో మనకి ఇస్రో వాళ్ళు PSLV అనేటటువంటి ఒక రాకెట్ని నిర్మించడం జరిగింది. ఈ PSLV అనే రాకెట్ని మనం పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్గా దీన్ని మనం పేర్కొనడం జరుగుతుంది. సుమారుగా ఈ యొక్క ఉపగ్రహ వాహనం యొక్క పొడవుని మనం గమనించినట్లయితే ఇది 44 మీటర్ల పొడవు ఉంటుందండి. దీని యొక్క బరువుని మన 294 టన్నులుగా దీని యొక్క బరువు అనేది ఉండటం జరుగుతుంది. అయితే ఈ PSLV వాహన నౌక అనేది ఇది 4 దశలు గల వాహన నౌక, 4 స్టేజెస్ వాహన నౌక. అయితే దీంట్లో మొదటి దశ మరియు 3వ దశల్లో ఘన ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ దశ మరియు 4వ దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. ఈ ఉపగ్రహ పొడవును మనం ఉపగ్రహ వాహన నౌక పొడవును గమనించినట్లయితే 44 మీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా ఇది
ప్రవేశపెట్టేటటువంటి దీని యొక్క బరువు 294 టన్నుల బరువుతో ఈ ఉపగ్రహ వాహక నౌకని ఆకాశం మనకు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో 4 దశలు ఉంటాయి. దాంట్లో 1 మరియు 3వ దశ 2 కూడా ఘన ఇంధనం పైన ఆధారపడినటువంటి ఇంజన్ గల నౌకలు. అదేవిధంగా 2వ దశ మరియు 4వ దశలో ద్రవ ఇంధనాన్ని మనం ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అయితే 1 మరియు 3వ దశలో ఘన ఇంధనంగా మనం ఇక్కడ ఉపయోగించే పదార్థాన్ని మనం గమనించినట్లయితే హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అనేటువంటి ఒక పదార్థాన్ని హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అనేటువంటి ఒక ఘన ఇంధనాన్ని మనం ఈ 1 మరియు 3వ దశలో ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఆక్సిడైజర్గా అమోనియం పర్క్లోరేట్ అనేటువంటి ఒక పదార్థాన్ని ఆక్సిడైజర్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది అన్నమాట. హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అనేటువంటి ఘన ఇంధనాన్ని 1 మరియు 3వ దశలో మన ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా అమోనియం పర్క్లోరేట్ని మన ఘన ఇంధనంగా 2వ దశ మరియు 3వ దశలో ఆక్సిడైజర్గా ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ద్రవ ఇంధనాన్ని మనం తీసుకున్నట్లయితే దీంట్లో అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనే దాన్ని మనం ఘన ఇంధనంగా ద్రవ ఇంధనంగా 2వ స్టేజ్ మరియు 4వ స్టేజ్లో ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో ఆక్సిడైజర్గా మనకి డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేటువంటి పదార్థాన్ని మనం ఆక్సిడైజర్గా ఈ యొక్క ఇంధన దశ 2వ దశ మరియు 4వ దశలో ద్రవ ఇంధనాన్ని మండించే ఆక్సిడైజర్గా మనం డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేటువంటి పదార్థాన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు వాహన నౌక నిర్మాణం అనేది జరుగుతుంది. అయితే పిఎస్ఎల్విని మన స్థూలంగా ఒక 3 రకాల వాహన నౌకలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. పిఎస్ఎల్విని 3 రకాల వాహన నౌకలుగా మనం పేర్కొంటాం. దాంట్లో మొదటగా పిఎస్ఎల్వి జెనరిక్ అనే రూపాన్ని చూస్తాం. పిఎస్ఎల్వి జెనరిక్ అనే రూపాన్ని చూస్తాం. ఈ పిఎస్ఎల్వి జెనరిక్ అనే రూపంలో పిఎస్ఎల్విలో సుమారుగా మనకు 4 రకాల దశలు ఉన్నాయని చెప్పినాం కదా. ఈ 4 దశల్లో మొదటి దశని ఆవహించి మనకు 6 స్టాప్ ఆన్ బూస్టర్ మోస్టర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒక 6 స్టాప్ ఆన్ బూస్టర్స్ అనేవి మనకు మొదటి దశ యొక్క సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఒక 6 రకాల స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేవి ఉండటం జరుగుతుంది. తద్వారా దీని యొక్క వెయిట్ అనేది మనకి 294 టన్నుల బరువుకు సమానంగా ఈ పిఎస్ఎల్వి జెనరిక్ యొక్క రూపం జరుగుతుందన్నమాట. అదేవిధంగా రెండో నిర్మాణంగా మనం పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ అనేటటువంటి రూపాన్ని చూస్తాం. ఈ పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ రూపంలో మనకి ఈ మొదటి దశ చుట్టూ ఆవరించినటువంటి ఒక 6 రకాల స్ట్రాప్ ఆన్ బూస్టర్ మోటార్స్ అనేవి ఈ యొక్క పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ రూపంలో ఉండవు. కాబట్టి ఈ ఉపగ్రహం యొక్క బరువు అనేది 230 టన్నులు మాత్రమే ఉండటం జరుగుతుంది. అదేవిధంగా పిఎస్ఎల్వి యొక్క ఎక్స్ట్రా లార్జ్ రూపాన్ని కనుక మనం గమనించినట్లయితే దీంట్లో మొదటి దశలో ఉన్నటువంటి ఈ 6 రకాల స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అధిక పరిమాణంలో ఉండటం జరుగుతుంది. తద్వారా ఈ ఉపగ్రహ వాహక నౌక యొక్క బరువు అనేది సుమారుగా 320 టన్నుల బరువు వరకు కూడా ఈ యొక్క పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ యొక్క రూపానికి ఉండటం జరుగుతుంది అన్నమాట. పిఎస్ఎల్వి జెనరిక్లో మనకు సుమారుగా ఒక ఫస్ట్ దశను ఆవరించి ఒక 6 రకాల స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. ఇవి ఒక పరిమిత స్థాయిలో ఘన ఇంధనాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఫస్ట్ స్టేజ్లో బాగా బూస్టర్స్ ఇవ్వడానికి ఉపగ్రహము భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి అధిక వేగంతో దూసుకెళ్ళడానికి ఈ యొక్క స్టాప్ ఆన్ బూస్టర్స్ మోటార్స్ అనేవి మనకు తోడ్పడటం జరుగుతుంది. అదేవిధంగా పిఎస్ఎల్వి కోర్ అనే రూపంలో మనకి స్టాప్ ఆన్ బూస్టర్స్ అనేవి ఉండవు. తద్వారా దీని యొక్క వెయిట్ అనేది 230 టన్నులకు తగ్గుతుంది అన్నమాట. అదేవిధంగా పిఎస్ఎల్వి ఎక్స్ఎల్లో మనకి మొదటి దశ చుట్టూ ఆవరించిన బూస్టర్ల యొక్క ఘన ఇంధన సామర్థ్యం అనేది అధిక ప్రమాణంలో పెట్టడం జరుగుతుంది. తద్వారా దీని యొక్క బరువు అనేది 320 టన్నులకు పైగా పెరగటం జరుగుతుంది. అయితే ఈ పిఎస్ఎల్వి అనేది సుమారుగా మన ఇండియా ప్రవేశపెడుతున్నటువంటి 90% ఉపగ్రహాలని కూడా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పిఎస్ఎల్వి యొక్క మొదటి ప్రయోగం 1993 సెప్టెంబర్ 20న పిఎస్ఎల్విలో D1 డెవలప్మెంటల్ 1 అనేటటువంటి ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఈ పిఎస్ఎల్వి D1 అనేది విఫలం కావడం జరిగిందనమాట.
ఇప్పటి వరకు సుమారుగా 53 పిఎస్ఎల్వి ప్రయోగాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక 3 ప్రయోగాలు పిఎస్ఎల్వి D1, D2, D3 అనేది ఈ 3 అభివృద్ధి ప్రయోగాలు. ఈ 3 అభివృద్ధి ప్రయోగాల్లో మనకు పిఎస్ఎల్వి D1 అనేది 1993 సెప్టెంబర్ 20న నిర్వహించడం జరిగింది. ఈ ప్రయోగం అనేది విఫలం కావడం జరిగింది. ఆ తర్వాత ప్రవేశపెట్టిన అన్ని ప్రయోగాలు కూడా విజయవంతం అవుతూ మనకి ఇందాక పెరిగినటువంటి IRNSS వ్యవస్థలో భాగంగా 1A పనిచేయకుంటే 1H అనే ఉపగ్రహాన్ని మనం ప్రవేశపెట్టే క్రమంలో పిఎస్ఎల్వి C13 అనేటువంటి ఉపగ్రహాన్ని మనం ఉపయోగించినాం. అయితే ఈ ఉపగ్రహం యొక్క ఉష్ణ కవచం అనేది తెరుచుకోకపోవడంతో ఈ ఉపగ్రహం అనేది కక్షలోనికి సరిగ్గా చేర్చలేకపోవడంతో ఈ ప్రయోగం విఫలం కావడం జరిగింది. కాబట్టి 53 ప్రయోగాల్లో సుమారుగా ఇప్పటివరకు 51 ప్రయోగాలు విజయవంతమైనవి. దీని యొక్క పిఎస్ఎల్వి వాహన నౌక ద్వారా మనం అంతర్జాతీయ ఉపగ్రహాలను కూడా వాటి కక్షలో ప్రవేశపెట్టి అంతర్జాతీయ మాదక ద్రవ్యాన్ని ఆర్జించే క్రమాన్ని కూడా ఈ యొక్క పిఎస్ఎల్వి వాహన నౌక నిర్వహిస్తుంది. సుమారుగా 34 దేశాలకు సంబంధించిన 342 ఉపగ్రహాలను కూడా వాటి కక్షలో ప్రవేశపెట్టి విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలో మనకి పిఎస్ఎల్వి అనేది బాగా తోడ్పడింది. అదేవిధంగా పిఎస్ఎల్వి C37 అనేటువంటి వాహన నౌక ద్వారా ఈ ప్రయోగం మనకు 2017 ఫిబ్రవరి 15లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వాహన నౌక ద్వారా మనం అప్పటి వరకు ప్రపంచంలో ఏ వాహన నౌక కూడా ప్రవేశపెట్టిన విధంగా మన 104 ఉపగ్రహాలని వాటి అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 104 ఉపగ్రహాల్లో 101 ఉపగ్రహం కూడా విదేశీకి సంబంధించిన ఉపగ్రహాలు. తద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని ఈ పిఎస్ఎల్వి అనేది గడించడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ యొక్క పిఎస్ఎల్వి C37 సాధించిన రికార్డ్ని స్పేస్ ఎక్స్ అనే సంస్థ అమెరికాకు చెందినటువంటి ఫాల్కాన్ 9 అనే రాకెట్ రైడ్ షేర్ మిషన్ దీన్నే మనం ట్రాన్స్పోర్టర్ మిషన్ కూడా అంటామండి. ట్రాన్స్పోర్టర్ 2 మిషన్ అని కూడా అంటాం. ఈ విధంగా ఈ మిషన్లో భాగంగా ఈ స్పేస్ ఎక్స్ అనే సంస్థకు చెందినటువంటి ఫాల్కన్ అనే ఉపగ్రహం ద్వారా సుమారుగా 143 ఉపగ్రహాలని వివిధ కక్షలోకి ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించడం జరిగింది. మన యొక్క ఇస్రో యొక్క పిఎస్ఎల్వి C37 యొక్క వాహన నౌక యొక్క రికార్డ్ని ఈ యొక్క ఫాల్కాన్ 9 అనే రాకెట్ అధిగమించడం జరిగిందనమాట. అయితే మనకు సాధారణంగా ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్లని ధ్రువ కక్షలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే నిమిత్తం మాత్రమే ఏర్పాటు చేయబడినప్పటికీ ఆ తర్వాత ఇది భూస్థిర కక్షలోకి అదేవిధంగా భూ అనువర్తిత కక్షలో కూడా ఉపగ్రహాలను ప్రవేశపెట్టేటటువంటి వాహన నౌకగా అవతరించడం జరిగింది. మనం చూసినట్లయితే పిఎస్ఎల్వి C4 అనేటటువంటి వాహన నౌక ద్వారా మన కల్పన 1 అనేటువంటి వాతావరణ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. పిఎస్ఎల్వి C4 అనేటువంటి వాహన నౌక ద్వారా కల్పన 1 అనేటువంటి వాతావరణ ఉపగ్రహాన్ని మనకు జియో స్టేషనరీ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పిఎస్ఎల్వి C17 అనే వాహన నౌక ద్వారా GSAT-12 అనేటువంటి ఉపగ్రహాన్ని కూడా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ధ్రువ కక్షలోనికి ప్రవేశపెట్టే నిమిత్తమే ఈ యొక్క పిఎస్ఎల్విని మనకి ఇస్రో డెవలప్ చేసినప్పటికీ ఈ విధంగా మనకి ఇన్సాట్ ఉపగ్రహాలను కూడా జియో స్టేషనరీ ఆర్బిట్లోకి అదేవిధంగా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టే ఉద్దేశంలో కూడా మనకి పిఎస్ఎల్వి తోడ్పడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పిఎస్ఎల్వి వాహన నౌక ద్వారా మనం ఖగోళ పరిశోధన నిమిత్తం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పిఎస్ఎల్వి C11 ద్వారా మనం చంద్రయాన్ 1 అనేటువంటి ఆర్బిటర్ని కూడా చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ 1 అనేటటువంటి ఆర్బిటర్ని మనకు పిఎస్ఎల్వి C11 ద్వారా చంద్రుని యొక్క కక్షలోనికి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ చంద్రయాన్ 1లో మనకి నాసా వారు పంపినటువంటి
M3 అనేటటువంటి ఒక పరికరాన్ని మనం గమనించవచ్చు. M3 అనేది మూన్ మినరాలజికల్ మ్యాపర్ అనమాట. అయితే ఈ మూన్ మినరాలజికల్ మ్యాపర్ ద్వారా ఇటీవల కాలంలో చంద్రుని పైన నీరు అనేది మంచు రూపంలోను మళ్ళీ అదేవిధంగా హైడ్రాక్సిల్ అణు రూపంలో నిమగ్న ఉన్నది అనేటటువంటి విషయాన్ని ధృవీకరించిన పరికరంగా ఈ యొక్క నాసా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ చంద్రయాన్-1 ఆర్బిటార్లో ప్రవేశపెట్టినటువంటి ఈ M3 అనేది మూన్ మినరాలజికల్ మ్యాపర్ అండి. M3 అంటే మూన్ మినరాలజికల్ మ్యాపర్. ఈ మూన్ మినరాలజికల్ మ్యాపర్ ద్వారా మనకు చంద్రుని పైన నీరు అనేది హైడ్రాక్సిల్ రూపంలోను మరియు అదేవిధంగా మంచు రూపంలో ఉందనే విషయం ఈ నాసా వాళ్ళు ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది. చంద్రుని పైన నీటి యొక్క అడుగుజాడని ధృవీకరించే కార్యక్రమంలో చంద్రయాన్ అనేది సఫలం కావడం జరిగింది. అదేవిధంగా మనకి PSLV C-25 ద్వారా మామ్స్ ఆర్బిటార్ మిషన్ అనేటువంటి అంగారక గ్రహ కక్షపైకి మనకు అంగారక కక్షపైకి ఒక ఆర్బిటార్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మనం మార్స్ ఆర్బిటార్ మిషన్ అంటాం. దీన్ని మనం మామ్గా పేర్కొంటాం. ఈ మామ్ అనేది November 5, 2013లో మనకి PSLV C-25 అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. PSLV C-25 అనే రాకెట్ ద్వారా ఈ యొక్క మామ్స్ ఆర్బిటార్ మిషన్ ఆర్బిటాల్ని అంగారక కక్షలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మనకి PSLV అనేది ధ్రువ కక్షలోకి, అదేవిధంగా మనకు భూస్థిర కక్షలోకి, భూ అనువర్తిత కక్షలోకి, అదేవిధంగా అంతరిక్ష ఖగోళ పరిశోధనలకు కూడా ఈ యొక్క PSLV అనేది మనకు విజయవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ PSLV రాకెట్ని మనం ఏ విధంగా పేర్కొంటామంటే ఇస్రో యొక్క గెలుపు గుర్రంగా ఈ యొక్క PSLV యొక్క రాకెట్ని మనం పేర్కొనడం జరుగుతుందన్నమాట. అయితే మనకి ఇటీవల కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క అంతరిక్ష కార్యక్రమాలు, అంతరిక్ష ఉపగ్రహాలను వివిధ కక్షలకు ప్రవేశపెట్టడానికి మనకు PSLV స్థాయిలో ఉన్నటువంటి ఇంత భారీ నౌకలను కాకుండా ఒక చిన్న నౌకల్ని, అంతరిక్ష నౌకల్ని మనం ప్రయోగించేటటువంటి సౌలభ్యాన్ని ఇస్రో డెవలప్ చేయడం జరుగుతుంది. వాటిని మనం స్మాల్ శాటిలైట్ సిస్టమ్ అంటాం. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అంటాం. ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా మనకు ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, అదేవిధంగా రకరకాల ప్రయోజనాలను ఆర్జించినటువంటి వివిధ సంస్థలు తమ ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ విధంగా అంతర్జాతీయ మారక ద్రవ్యాన్ని ఆర్జించే క్రమంలో మనకి ఇస్రో డెవలప్ చేసినటువంటి శాటిలైట్ అనేది స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా మనం వివిధ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టబడేటువంటి ఉపగ్రహాలని వాటి కక్షలో ప్రవేశపెట్టి అంతర్జాతీయంగా విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆర్జించే క్రమంలో మనకు తోడ్పడుతుంది ఈ యొక్క స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అనేవి. అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అంతరిక్ష పరిశోధన అనేది కొనసాగితే డెవలప్మెంట్ అనేది కొంచెం నత్తనడకగా సాగుతున్న ఉద్దేశంతో మనకి ఇటీవల కాలంలో మనకి ఇస్రో వాళ్ళు ఇన్స్పేస్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పేస్ అనేది మనకు ఒక నోడల్ ఏజెన్సీ. ఈ నోడల్ ఏజెన్సీ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ వారి ఆధ్వర్యంలో మనకి ఇన్స్పేస్ అనేటటువంటి ఒక నోడల్ ఏజెన్సీ కొనసాగుతుంది. ఇన్స్పేస్ని మనం గమనించినట్లయితే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అన్నమాట. ఈ ఆథరైజేషన్ సెంటర్ అనేది ఒక నోడల్ ఏజెన్సీగా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అయితే ఇది చేసే కార్యక్రమం ఏంటంటే ఇస్రో పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇస్రో పరిశోధన కేంద్రాల నుంచి సాంకేతికతను, ఇస్రో రీసెర్చ్ సెంటర్స్ నుంచి టెక్నాలజీని బదిలీ చేస్తుంది. వేటకు బదిలీ చేస్తుందంటే ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ సంస్థలు అనేవి అంతరిక్ష వాహనౌకల నిర్మాణంలోను, అదేవిధంగా ఉపగ్రహాల యొక్క నిర్మాణంలో మనం స్వయం ప్రతిపత్తి సాధించడానికి, అదేవిధంగా భారత అంతరిక్ష కార్యక్రమాన్ని వేగిరపరచడానికి ఈ ప్రైవేటు సంస్థలు అనేవి వీటి యొక్క భాగస్వామ్యం అనేది అంతరిక్ష కార్యక్రమంలో బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే మనలాంటి సంక్షేమ దేశాలలో ఈ యొక్క అంతరిక్ష కార్యక్రమాన్ని అత్యధిక నిధులు వెచ్చించలేము. అత్యధిక నిధులు వెచ్చిస్తేనే అంతరిక్ష కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు పోటీగా మనం వెళ్తాం. కాబట్టి ఈ ప్రైవేట్ యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించే క్రమంలో మనకు ఇన్స్పేస్ అనేటువంటి ఒక నోడల్ ఏజెన్సీని కూడా ఇటీవల కాలంలో
ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఎన్ఎస్ఐ అనేటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ కూడా మనకి ఇస్రో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇస్రో యొక్క వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంస్థగా మనం పేర్కొంటాం. వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ. అయితే సాధారణంగా ఇస్రో వారి ఆధ్వర్యంలో అప్పటికే మనకి యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేటువంటి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంస్థ ఉన్నది. అయినప్పటికీ దాంతోపాటుగా మనకి న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనేటువంటి న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అండి, ఇది NISL, న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనేటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ను కూడా ఇస్రో వారి సమక్షంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకి వివిధ దేశాల నుంచి ఉపగ్రహాలని ప్రవేశపెట్టాలనేటువంటి ఆర్డర్ తీసుకోవడంలో కానీ, అదేవిధంగా వివిధ రకాల మల్టీనేషనల్ కంపెనీస్ వాటి సౌలభ్యం కోసం ఏ విధంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలని అన్నా కానీ ఈ యొక్క NSIL అనేటువంటి ఒక సంస్థను సంప్రదించినట్లయితే ఈ విధంగా వాణిజ్య కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం మొత్తం కూడా ఇస్రో వారి ఆధ్వర్యంలో మనకు 2 రకాల సంస్థలు ఉండటం జరిగింది. దాంట్లో ఒకటి యాంట్రిక్స్ కార్పొరేషన్ అనే సంస్థను చూస్తాం. ఇది పురాతన సంస్థ, ఇస్రో ప్రారంభం నుంచి ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఇటీవల కాలంలో న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు సంస్థలు కూడా ఇస్రో యొక్క వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో మనకు తోడ్పడుతున్న సంస్థలుగా మనం పేర్కొనవచ్చు అనమాట. అదేవిధంగా రాబోయే క్లాసులో మనం ఈ యొక్క ఇస్రో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇంకొక వాహన నౌక GSLV అనే వాహన నౌక గురించి చర్చిస్తాం. అదేవిధంగా మనకి వాహన నౌకలను ప్రవేశపెట్టడానికి ప్రయోగ వేదికలు అనేవి మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియాలో సుమారుగా 2 ప్రయోగ వేదికలు ఉన్నాయి. ఈ ప్రపోజ్డ్ ప్రయోగ వేదిక కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇస్రో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ విధంగా రాబోయే క్లాసులో మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.